ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం. భూపాలపల్లి సింగరేణిలో విచ్చలవిడిగా అంతర్గత బదిలీలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. గత కొంతకాలంగా ఆయా విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇష్టారాజ్యంగా బదిలీ చేస్తూ భూపాలపల్లి ఏరియా సింగరేణిలో తనకు ఎదురు లేదంటూ నిరూపించుకుంటున్నారు. ఏరియా జనరల్ మేనేజర్ సయ్యద్ హబీబ్ హుసేన్ భూపాలపల్లి ఏరియాలో గతంలో SO2 GMగా పనిచేసిన అనుభవం కలిగిన సయ్యద్ హబీబ్ హుసేన్ ఇటీవల భూపాలపల్లి ఏరియాకు GMగా బదిలీపై వచ్చారు. గతంలో SO2 GMగా భూపాలపల్లిలో పనిచేసిన క్రమంలో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా భూపాలపల్లి ఏరియాకు వచ్చిన GM హబీబ్ హుసేన్ అక్రమార్జనకు తెరలేపుతూ గత కొంతకాలంగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను విచ్చలవిడిగా బదిలీ చేస్తున్నారు. అంతేకాకుండా మెడికల్ ఇన్వాల్యులేషన్ ద్వారా కారుణ్య నియామకాలు పొందిన కొంతమంది మహిళా ఉద్యోగులను GMగా బదిలీపై వచ్చిన వెంటనే గనుల వద్ద బదిలీ వర్కర్గా పనిచేయాలంటూ హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో మహిళా ఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. గనుల వద్ద ఉద్యోగాలు చేయక విధులకు హాజరు కావడం లేదు. భూపాలపల్లి ఏరియాలోని పలు విభాగాల్లో గత కొంతకాలంగా చేస్తున్న నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయడం వలన అవగాహన లోపం వలన విధులు నిర్వహించలేకపోతున్నారు. అంతటి ఆగని GM ప్రక్షాళన పేరుతో అండర్ గ్రౌండ్ మరియు ఉపరితల గనుల్లో పనిచేస్తున్న మైనింగ్, టెక్నికల్ విభాగాలకు చెందిన ఉద్యోగులను ఎటువంటి ప్రాతిపదిక లేకుండా బదిలీ చేయడం సర్వత్రా ఆరోపణలకు వస్తున్నాయి. బదిలీల పేరుతో పెద్ద మొత్తం GM మిల్లు చేరినట్టు సమాచారం. ఇదిలా ఉండగా సింగరేణి ఆస్తుల పరిరక్షణ, సింగరేణి కార్మికుల కొద్దిపాటి స్థలంలో నిర్మాణాలు చేపడితే ఛార్జీ షీట్లు మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు.